నమస్తే సకులు. ఈరోజు కథ పేరు కనిపించని పిశాచం. గోపాలం రోజు ఉదయాన్నే చిట్టడవి దాటి పట్నంలో ఉద్యోగం పనులు చూసుకుని రాత్రికి స్వగ్రామం చేరుతుండేవాడు. తను సంపాదించే కొద్దిపాటి జీతం డబ్బుతో పట్నంలో కాపురం పెట్టడం అతడికి సాధ్యం కాలేదు. ఆ రోజు అతడు చిట్టడవి దాటుతూ ఉండగా కాలిబాటకు ఇరుపక్కల ఉన్న చెట్ల కొమ్మల్లో ఒక కోతుల మంద చేరి నానా గొడవ చేస్తుంది. వాటిని చూస్తూనే గోపాలం భయపడిపోయి కాలిబాట నుంచి తప్పుకొని దారి తెన్ను లేని చిట్టడవిలో చాలా దూరం నడిచాడు. ఆ సరికే సూర్యాస్తమై చీకట్లు అలుముకుంటున్నాయి. హఠాత్తుగా గోపాలానికి ఒకచోట సగం వరకు నెల్లగా కాలిపోయిన చెట్టు ఒకటి మూడుబారిన కొమ్మలతో పిశాచంలా వికృతంగా కనిపించసాగింది. అతడికి పిశాచాలంటే మహా చెడ్డ భయం. కానీ వాటిలో కొన్ని హాని చేయకపోగా మేలు చేయగలవని అతడు విని ఉన్నాడు. వికృతంగా ఉన్న చెట్టును చూసి పిశాచం అనుకున్న గోపాలానికి ఇప్పుడు ఆ చెట్టుని ఏదో పిశాచం ఆశ్రయించి ఉన్నది అన్న నమ్మకం కలిగింది. అతడు రెండు చేతులు జోడించి, ఓ పిశాచమా, నేను పొద్దుననగా ఈ చిట్టడవిలో దారి తప్పి తిరుగుతున్నాను. నాకు హాని చేసినందువల్ల నీకు కలగబోయే లాభం ఏమీ లేదు. అలా కాక ఈ పేదవాడికి ఇంత ధనం ఇచ్చావో నీ పేరు కలకాలం చెప్పుకొని సుఖంగా బతుకుతాను అన్నాడు. అతని మాట పూర్తి చేసేంతలో చెట్టు తొర్ర దగ్గర ఏదో అలికిడైంది. గోపాలం ధైర్యంగా చెట్టును సమీపించి త్వరలోకి చూశాడు. అతడి కళ్ళు చెదిరిపోయాయి. త్వరలో కుప్పగా బంగారు కాసులు. గోపాలం ఆత్రంగా వాటిని పైపంచలో మూట కట్టుకుని ఈసారి దూరంగా ఉన్న ఎత్తైన చెట్లు గుట్టలు గుర్తులు చూసుకుంటూ ఇంటి దారి పట్టాడు. అతడు ఇల్లు చేరేసరికి రాత్రిలో మొదటి జాము గడిచిపోయింది. అతడు తలుపు తట్టగానే భార్య గోమతి తలుపు తెరిచి, ఇంత ఆలస్యంగా వస్తున్నారే అని అడిగింది. ఆ సంగతి తర్వాత చెప్తాను, ముందు కాసిన మంచినీళ్ళు తీసుకురా అన్నాడు గోపాలం విసుగ్గా. భార్య వంటగదికేసి వెళ్ళింది. ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ నానదు అనుకుంటూ గోపాలం బంగారు కాసులున్న మూటను అటక మీద గిరవాటు వేశాడు. ఆ తర్వాత ఆ మూటలో ఎంత ధనం ఉన్నదో అని ఆలోచిస్తూ అయిష్టంగానే భోజనం ముగించి పడుకున్నాడు. తర్వాత ఎంతకు నిద్ర పట్టలేదు. మీరు వచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నారు, సంగతి ఏమిటి అన్నది భార్య. ఏం సంగతులు లేవు, నువ్వు నోరు మూసుకుని పడుకో అంటూ గోపాలం భార్యను గట్టిగా కసిరాడు. ఏనాడు పల్లెత్తు మాట అనని భర్త ఇలా కసురుకునేసరికి గోమతికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తెల్లవారి గోపాలం పట్నం వెళ్ళాడు. కానీ అతడు ఉద్యోగానికి పోక రకరకాల వ్యాపారాలను గురించి ఎరిగిన వాళ్ళను అడిగి చూశాడు. ప్రతి ఒక్కరూ వ్యాపారానికి చాలా పెద్ద పెట్టుబడి అవసరమని చెప్పసాగాడు. ఈ విధంగా అతడు వారం రోజుల పాటు ఉద్యోగానికి వెళ్ళక తిరిగి మరింత డబ్బు అవసరం అన్న నిర్ణయానికి వచ్చాడు. ఒకనాడు చీకటి పడుతున్న వేళ గోపాలం చిట్టడవిలోని పిశాచి చెట్టు దగ్గరకు పోయి చేతులు జోడించి, నువ్వు ఇచ్చిన ధనం ఏం చేయాలా అన్న ఆలోచనలో మునిగి సెలవు కూడా పెట్టకపోవడంతో నా ఉద్యోగం పోయింది. మరి కొంత ధనం ఇచ్చి నువ్వే నన్ను ఆదుకోవాలి అన్నాడు. ఈసారి గోపాలం త్వరలోకి తొంగి చూస్తే లోగడ అతడికి దొరికిన దాంట్లో సగానికి కొంచెం తక్కువ మాత్రమే బంగారు కాసులు దొరికాయి. దాన్ని కూడా భార్య కళ్ళపడకుండా గోపాలం అటక మీదకి విసిరేశాడు. ఇంతవరకు తనకు దొరికిన బంగారం కాసులన్నీ లెక్క పెట్టాలని అతడికి ఆశగా ఉన్నది. కానీ భార్య ఇంట ఉన్న కారణంగా గోపాలానికి ఆ అవకాశం చిక్కడం లేదు. ఇక డబ్బు మొత్తం లెక్క చూసి ఏదో ఒక వ్యాపారం ప్రారంభించాలనుకున్న గోపాలం భార్యతో, రేపు నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు అన్నాడు. ఆ మాటకు గోమతి బోరున ఏడ్చి, మీలో ఈ మధ్య ఎంత మార్పు రావడానికి ఏదో పిశాచమే కారణమై ఉంటుంది అన్నది. ఏమి చేయాలో తెలియని చికాకుతో గోపాలానికి ఆ రాత్రి ఎంత పొద్దుపోయినా కొనుక్కు పట్టలేదు. తీరా కొంచెం కొనుక్కు పడుతుండగా గదిలో ఏదో అలికిడి అయింది. ఎదురుగా 4 పిశాచాలు. మా నేస్తం నుంచి చాలా ధనం పుచ్చుకున్నావు, సమయానికి వాడు రాలేదు, మాకైనా మంచి విందు భోజనం ఏర్పాటు చేయి అన్నవి పిశాచాలు. విందు భోజనమా? అట్టే గొడవ చేయకుండా వెళ్ళిపోండి, మా ఆవిడకు పిశాచాలంటే తగని భయం అన్నాడు గోపాలం కోపంగా. ఆ జవాబుతో పిశాచాలు రెచ్చిపోయి ముందు ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ చిందరవందర చేశాయి. తర్వాత అటక మీద నుంచి బంగారు నాణాలన్నీ తెచ్చి ఇల్లంతా విరజిమి మాయమయ్యాయి. బంగారు నాణాలన్నీ తేళ్లు జర్రులుగా మారి గోపాలం మీదకి దాడి చేశాయి. భయంతో అతడు పెద్దగా అరిచాడు. గోపాలం భార్య ఉలిక్కిపడి నిద్రలేస్తూ, ఏమండి పీడకల వచ్చిందా? నేను వెళితే తప్ప మీకు మనశ్శాంతి కలిగేలా లేదు, రేపే మా పుట్టింటికి పోతాను అని అతడికి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. కొంతసేపటికి గోపాలం ఇంతకుముందు తన కన్న భయంకరమైన పీడకల నుంచి తేరుకున్నాడు. ఆ తరువాత అతడికి నిద్ర పట్టలేదు. తన అశాంతికి మూలం అటక మీద బంగారం. దాన్ని తిరిగి పిశాచానికి ఇస్తే తప్ప తనకు మనశ్శాంతి అనేది ఉండదు.
ఆ మర్నాడు చీకటి పడే వేళ భార్య చెరువుకు నీళ్ల కోసం పోయిన సమయంలో గోపాలం అటక మీద బంగారం తీసుకుని చిట్టడవిలో పిశాచి చెట్టు దగ్గరకు వెళ్ళాడు. ఈసారి అతడు చేతులెత్తి నమస్కరించకుండానే కాలి వికృతంగా ఉన్న చెట్టును ఆశ్రయించి ఉన్న మంచి మనసు గల పిశాచమా, ఇదిగో నువ్వు ఇచ్చిన ధనమంతా తెచ్చాను. కష్టపడకుండా దొరికిన డబ్బుతో మనిషి సుఖపడటం కల్ల అంటూ బంగారు నాణాల మూటను త్వరలోకి గిరవాటు వేశాడు. ఆ వెంటనే త్వరలో నుంచి బాధగా ఎవర్రా అన్న కేక వినిపించింది. గోపాలం ఆశ్చర్యపోతూ త్వర లోపలికి చూశాడు. నల్లగా కండలు తేరిన శరీరంతో ఉన్నవాడు అక్కడ బాధగా తల పట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయడమా అని గోపాలం ఆలోచిస్తున్నంతలో ఆ ప్రాంతపు జమీందారు గారి నౌకర్లిద్దరూ అటుగా పరిగెత్తుకు వచ్చి, ఆ చావుకేక పెట్టినవాడు ఎవడు అంటూ త్వర దగ్గరికి పోయి లోపల బాధతో మూలుగుతున్న వాడిని చూస్తూ, అరే నువ్వా గంగులు, ఆ మధ్య జమీందారు గారింట దోచిన డబ్బు ఎక్కడ దాచావు అంటూ వాడిని మెడపట్టుకుని బయటికి లాగారు. ఆ వెంటనే త్వర వెనక ఉన్న ఒక పెద్ద కలుగులో నుంచి పందికొక్కొక్కటి బయటికి వచ్చి పొదల్లోకి పారిపోయింది. గోపాలం దాన్ని చూసి ఆశ్చర్యపోతూ జమీందారు నౌకర్లతో తన కలుగుకి అడ్డం పడిన బంగారు కాసుల్ని పందికొక్కు త్వరలోకి చేరవేస్తుందన్నమాట. నేను ఇదంతా ఏదో పిశాచం పని అనుకున్నాను అన్నాడు. నౌకర్లలో ఒకడు కోపంగా గోపాలంతో, ఏదో కట్టుకథ అల్లి పారిపోవాలని చూస్తున్నావా? జమీందారు గారి డబ్బు దోచి దాన్నంతా ఇక్కడ చెట్టు త్వరలో దాచి వాళ్ళను గజ దొంగ గంగులు పదండి జమీందారు గారి దగ్గరికి అన్నాడు. జమీందారు నౌకరు చెట్ల త్వరల్లో వెతగ్గా బంగారంతో పాటు కొన్ని విలువైన నగలు కూడా దొరికాయి. వాళ్ళు గంగుల్ని గోపాలాన్ని జమీందారు దగ్గరికి తీసుకుపోయారు. జమీందారు పాత నేరస్తులైన గంగుల్ని ఖైదుకు పంపి గోపాలాన్ని ప్రశ్నించగా అతడు జరిగిందంతా చెప్పాడు. నీ వల్లే పోయిన డబ్బంతా దొరికింది, అందులో నీకు కావాల్సింది తీసుకో అన్నాడు జమీందారు. గోపాలం ఆయనతో, ప్రతి మనిషిలోనూ డబ్బాస అనే కనిపించని పిశాచం ఉంటుంది. ఈ అనుభవం తర్వాత దాన్ని ఎలా అదుపు పెట్టాలో తెలుసుకున్నాను. ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించండి చాలు అన్నాడు. ఆ జవాబుకు సంతోషించిన జమీందారు గోపాలానికి డబ్బులు లెక్క రాసే గుమాస్తా ఉద్యోగం ఇచ్చి ఆదరించాడు. మరొక కథ, కాపలా దయ్యం. సూర్యాస్తమయమై చీకటి పడుతున్న సమయంలో పెద్ద ఉరుములు మెరుపులతో వాన ప్రారంభమైంది. అప్పటికి కొన్నాళ్లుగా ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుందేమో అని ఊళ్ళు పట్టుకు తిరుగుతున్న కిరీటి ఆ సమయంలో ఒక చిన్న గ్రామాన్ని సమీపిస్తున్నాడు. అతడికి దాపుల్లో శిథిలావస్థలో ఉన్న ఇల్లు ఒకటి కనిపించింది. చప్పున పోయి ఆ ఇంటి అరుగు మీద నిలబడ్డాడు. బయట కుండపోతగా వాన కురుస్తున్నది. చూస్తుండగానే బాగా చీకటి పడిపోయింది. వాన తగ్గే సూచనలు లేవు. ఇప్పుడు ఏం చేయడమా అనుకుంటూ కిరీటి ఇంటి ద్వారబంధాలకేసి చూశాడు. తలుపుకి బాగా తుప్పు పట్టిన తాళం వేలాడుతున్నది. అంతలో అక్కడికి వానలో తడుస్తూ వచ్చిన ఒక 20 ఏళ్ల అమ్మాయి ఇంటి చూరు కింద నిలబడుతూనే మెరుపు కాంతిలో కిరీటిని చూసి తుళ్ళిపడింది. కిరీటి ఆమెకు పొడిగా ఉన్న తన పైపంచె ఇస్తూ, భయపడకు, ముందు తల తుడుచుకో, నేనేం దొంగను కాదు, అయినా ఇంత చీకటి వర్షంలో ఒంటరిగా ఎక్కడికి బయలుదేరావు అని అడిగాడు. ఆమె కొంచెం తటపటాయించి కిరీటి ముఖం కేసి పరీక్షగా చూసి, ఈ పక్క గ్రామంలో ఉన్న మా బంధువుకి జబ్బుగా ఉంటే చూసి వస్తున్నాను. బాడుగ బండివాడు ఆఖరి క్షణంలో వాన భయం వల్ల బండి కట్టను అన్నాడు. ఇప్పుడు ఈ వానగాలిలో ఏం చేయాలో తోచడం లేదు. మా ఊరు ఇక్కడికి అరకోసు దూరంలో ఉన్నది అన్నది. అంతలో పాడుబడ్డ ఇంటికి కిటికీలో నుంచి గబ్బిలం కీచుమంటూ ఆమె తల మీదుగా ఎగిరిపోయింది. ఆమె భయంతో కేవ్వుమన్నది. కిరీటి నవ్వి, వర్షంలో ఒంటరిగా రావడం చూసి చాలా ధైర్యవంతురాలు అనుకున్నానే అన్నాడు. ఆమె సిగ్గుపడుతూ, నాకు దొంగలన్నా చీకటన్నా పాములన్నా భయం లేదు, కానీ దయ్యాలంటే మహా చెడ్డ భయం. పాడుబడ్డ ఇళ్లలో దయ్యాలుంటాయి కదా అన్నది. తర్వాత ఆమె తన పేరు శిల్ప అని చెప్పింది. కిరీటి ఒక్క క్షణం ఆగి, చూడు శిల్ప, మనకు ముందు తెలియదు కానీ మన చుట్టూ ఉన్న మనుషుల్లో దయ్యాలను మించిన వాళ్ళు ఉన్నారు. నా సంగతే చూడు. మా నాన్న పోయాక బంధువులమంటూ ఇంట చేరిన వాళ్ళు నన్ను రకరకాలుగా మోసగించి ఉన్న కొద్దిపాటి ఆస్తి కాజేశారు. నేను బతుకు తెరువు ఉద్యోగం కోసం వెతుకుతూ తిరుగుతున్నాను. నాకు దయ్యాల కన్నా మనుషులంటేనే భయం అన్నాడు. పోనీండి, ఈ రాత్రివేళ దయ్యాలు ఊసేందుకు అన్నది శిల్ప. వర్షం తగ్గే సూచనలు లేకపోవడంతో కిరీటి, ఇక మనం ఈ రాత్రికి ఇంట్లోనే తలదాచుకోక తప్పదు అని తుప్పుపట్టిన తాళాన్ని గట్టిగా లాగాడు. అది చేతిలోకి ఊడి వచ్చింది. అంతలో లోపల నుంచి, ఎవరు వాళ్ళు? నేను దయ్యాన్ని, జాగ్రత్త, లోపలికి రాకండి అన్న కేక వినిపించింది. శిల్ప వణికిపోతూ కిరీటి చేయి పట్టుకుని, వర్షం అయితే అయింది, పారిపోదాం రండి అంది. కిరీటి ఆ మాటలు వినిపించుకోకుండా కాలితో తలుపును గట్టిగా తన్నాడు.
అది విరిగి ధబీమని వెనక్కి పడిపోయింది. అతడు చీకట్లోకి చూస్తూ, మేము మనుషులం, దయ్యాలకు దడవని వాళ్ళం అంటూ లోపలికి వెళ్ళాడు. గది మధ్య ఒక ముసలి దయ్యం కూర్చుని ఉంది. అది కిరీటిని శిల్పని చూస్తూనే, ఎంత ధైర్యం, ఎంత పొగరు, నిలువున చీల్చేస్తా అన్నది. అదేదో తర్వాత చేతుగానివి, ముందు ఈ సంగతి చెప్పు, ఈ పాడు కొంపకి నువ్వు కాపలా కాస్తున్నావా అని అడిగాడు కిరీటి. ఆ ప్రశ్న వింటూనే ముసలి దయ్యం ఏడుపు ముఖం పెట్టి, ఛీ, ఈ కొంప అంటేనే నాకు పరమ చీదర. నా పెళ్ళాం పిల్లలు డబ్బు కోసం నన్ను జలగల్లా పట్టుకుని నానా హింస పెట్టేవాళ్ళు. అవ్వా, సంపాదించడం ఖర్చు పెట్టడానికా? నేనేం వాళ్ళ పప్పులు ఉడకనివ్వలేదు. నే కాపలా కాస్తున్నది ఇక్కడ దాచిన నిధిని అన్నది. కిరీటి దయ్యం కేసి జాలిగా చూస్తూ, పెళ్ళాం పిల్లలు నువ్వు కూడా అనుభవించగా చచ్చి దయ్యానివై ఆ డబ్బుకు ఒక్క కాపలా కాస్తున్నావు అనమాట అన్నాడు. ముసలి దయ్యం కొంచెం సేపు ఆలోచనలో పడింది. ఏళ్ల తరబడిగా అక్కడ కాపలా కూర్చోవడం దానికి విసుగ్గా ఉన్నది. అది గది మధ్య ఒక చోట తవ్వి పెట్టిన ఒకదాన్ని పైకి తీసి మూత తెరుస్తూ, ఈ డబ్బంతా నువ్వు తీసుకో, నాకు ఈ కాపలా బాధ తప్పుతుంది అన్నది. కిరీటి పెట్టెలోని నాణాలను కొన్ని తీసుకొని చూసి, నువ్వు చచ్చిపోయి చాలా పెద్ద కాలమే అయినట్లుంది, ఇప్పుడు ఈ రాగి సత్తు నాణాలు చెల్లవు అన్నాడు. అయ్యో అలాగా అంటూ దయ్యం పెద్దగా మూలిగింది. ఆ మరుక్షణం దానికి గబ్బిలం ఆకారం వచ్చింది. అది కీచుమంటూ పెట్టెలోని నాణాల మీద ఒకసారి వాలి తుర్రుమంటూ బయటకు ఎగిరిపోయింది. కిరీటి పెట్టెను దయ్యం తవ్విన గుంటలో పడవేసి గట్టిగా చేతులు దులుపుకుంటూ శిల్పకేసి చూశాడు. శిల్ప ఆశ్చర్యంగా, అబ్బా, మీరు ఎంత ధైర్యవంతులండి అన్నది. నా ధైర్యానికి ఏం కానీ, ఈ రాత్రి మనం ఇక్కడ కాలం గడపక తప్పదు అన్నాడు కిరీటి. ఇద్దరూ గదిని సాధ్యమైనంతలో శుభ్రం చేసుకుని నిద్రపోయారు. తెల్లవారి కిరీటి నిద్రలేచేసరికి శిల్ప అరుగు మీద నిలబడి రాత్రి గాలివాన దెబ్బకు విరిగిపడిన చెట్లకేసి చూస్తున్నది. చాలా పెద్ద గాలివానే అన్నమాట. రాత్రి మనకు ఈ దయ్యం కొంప దొరకడం అదృష్టం అన్నాడు కిరీటి. నీకు మరొక అదృష్టం ఎదురవబోతున్నది. మా నాన్న దగ్గర మీకు ఉద్యోగం ఇప్పిస్తాను. అయితే అందుకు ఒక చిన్న కథ ఒకటి కల్పిస్తాను. రాత్రి వర్షంలో దొంగలు నా నగలు కాజేయాలని చూస్తుంటే మీరు రక్షించారని చెప్తాను అన్నది శిల్ప. కిరీటి ఏమీ మాట్లాడకుండా తల ఊపి ఊరుకున్నాడు. తర్వాత వాళ్ళు బయలుదేరి శిల్ప ఊరు చేరేసరికి మధ్యాహ్నమైంది. చుట్టూ పళ్ళ చెట్లు, రకరకాల పూల మొక్కలు ఉన్న శిల్ప వాళ్ళ పెద్ద డాబా ఇల్లు చూడగానే కిరీటి వాళ్ళు చాలా ఆస్తిపరులని గ్రహించాడు. శిల్ప తండ్రి ఆమెను చూస్తూనే, క్షేమంగా వచ్చావా తల్లి, నువ్వు ఇల్లు చేరలేదన్న బెంగతో నాకు రాత్రి నిద్రే లేదు అన్నాడు. శిల్ప తండ్రికి కిరీటిని చూపుతూ తాను కల్పించిన కట్టుకథ చెప్పి, ఈయన చేసిన సహాయానికి నువ్వేదైనా ఉద్యోగం ఇవ్వాలి నాన్న అన్నది. ఉద్యోగమా? ఒక్క ఉద్యోగం ఇచ్చినంత మాత్రం నా రుణం తీరుతుందా అంటూ శిల్ప తండ్రి కిరీటికి 2 చేతులు పట్టుకున్నాడు. కిరీటి ఆయనతో, క్షమించండి, మీ అమ్మాయి చెప్పింది నిజం కాదు. నేను దొంగల బారి నుంచి ఆమెను రక్షించలేదు. ఎంత నిరుద్యోగినైనా అబద్ధాలు చెప్పి ఉద్యోగం సంపాదించడం నాకు నచ్చదు అన్నాడు. శిల్ప తండ్రి కూతురి కేసు చూసి అయోమయంగా, శిల్ప నవ్వి జరిగిందంతా తండ్రికి చెప్పి, ఆ మధ్య కొంతకాలంగా నా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నావు కదా నాన్న, ఈయన నాకు నచ్చాడు. అయితే మనిషి మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకునేందుకే చిన్న నాటకం ఆడాను. అబద్ధమాడి సంపాదించే ఉద్యోగం ఇష్టం లేదు అన్నాడంటే ఆయన నిజాయితీ తెలుస్తూనే ఉన్నది అన్నది. శిల్ప తండ్రి ఎంతో సంతోషపడిపోతూ కిరీటికేసి ఒకసారి చూసి భార్యను పిలుచుకువచ్చేందుకు గబగబా ఇంట్లోకి వెళ్ళాడు. కిరీటి శిల్పతో, మీ అంతస్తుకి నేను తగినవాణ్ణి కాను, మరొకసారి ఆలోచించుకో అన్నాడు. శిల్ప చిరుకోపంగా, ఇక్కడ అంతస్తుల గొడవలు తేకండి, మీ ధైర్యం నిజాయితీ నాకు నచ్చాయి. ఒకవేళ నేను మీకు నచ్చకపోతే ఆ మాట చెప్పేయండి అంది. ఆస్తిపాస్తులు పోయి నిరుద్యోగంగా ఊళ్ళు పట్టుకు తిరగడమే మేలైంది. అలా కాకపోతే నీలాంటి మంచి భార్య నాకు ఎక్కడ దొరికేది అన్నాడు కిరీటి. అప్పుడే అక్కడికి వస్తూ కిరీటి మాటలు విన్న తల్లిదండ్రులు పరమానందం చెందారు. ఈరోజుకి కథ సమాప్తం సకలు. తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.